49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ 15 నెలల్లో ఏం చేసింది, ఇంకా ముందు ముందు ఏం చేయబోతోంది, అలాగే హెచ్సియు భూముల గురించి కూడా మీరు మాట్లాడారు. వీటన్నిటి గురించి మాట్లాడే ముందు మీ పర్సనల్ లైఫ్ గురించి ఒకసారి మాట్లాడితే, మీ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాం. సో మీరు ఎన్ఎస్ఏ నుంచి కూడా దీంట్లోనే ఉన్నారు, ఇప్పటి వరకు అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు, లైబ్రరీ కమిటీ చైర్మన్గా చేశారు, అండ్ స్టూడెంట్ యూనియన్లో కూడా రకరకాల విభాగాల్లో రకరకాల హోదాలు ఉంటూ వచ్చారు. సో టికెట్ రావటం మాత్రం ఎందుకు ఇంత లేట్ అయింది? ఓకే కావాలి. కొన్నిసార్లల్లా ఇప్పుడు రాజకీయాలలో ఓపిక కావాలి. రెండోది నాకు ఆ ఓపిక ఉన్నది కాబట్టి నేను అలా మెదలగలిగిన. కొందరు పార్టీలో కటింగ్ అని ఏదైనా లిటరలీ కటింగ్ అనేది కటింగ్లు పెట్టడం వలన జరిగింది అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్ అలయన్స్ వచ్చింది. అలయన్స్ వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చారు ఫస్ట్ టైం. తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ఈక్వేషన్స్ రెడ్డిస్కి ఎక్కువైతాయి అని అదో వంకతో పక్కకు పెట్టిండ్రు. ఇట్లా ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చిన తరుణంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మాకు నా యొక్క మొన్నటిసారి ఇప్పుడు 5 సార్లు ఇవ్వలే. ఈసారి కూడా ఇవ్వకపోతే నాకు కూడా మంచిగా అనిపించట్లేదు. రాజకీయంలో 39 ఇయర్స్. సో వారు కూడా గుర్తించింది నన్ను, ఇది రాజేందర్కి అన్యాయం జరుగుతున్నది, దాన్ని కంపల్సరీ మనం ఈసారి ఇది చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాంతో నేను ఇలా అంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎందుకు రావాలనుకున్నారు పాలిటిక్స్? మేము స్కూల్ లైఫ్కి వెళ్ళి కూడా అంటే 10th క్లాస్ 9th 10th క్లాస్కి వెళ్ళే మాకు ఆ క్వాలిటీస్ అనేవి ఒక గ్రూప్ ఎక్కడ పోయినా 10 మంది కలిసి తిరిగే తత్వాలు ఉండేది. ఇక అట్లానే ఇంటర్ నుంచి వెళ్తే అప్పుడు ఇంటర్ అన్నప్పుడు జూనియర్ కాలేజ్ ఎలక్షన్స్ ఉండేది మాకు, స్టూడెంట్ ఎలక్షన్స్. ఇక మేము అట్లా అట్రాక్ట్ అయిపోయినాం దాంట్లో. ఇక అలానే జూనియర్ కాలేజ్ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా చేసినాను ఎన్ఎస్యూగా. ఇట్లా అదే చేసుకుంటూ వచ్చినప్పుడు నెక్స్ట్ యూత్ కాంగ్రెస్లోకి వచ్చేసినాం. యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసినాం 8 ఇయర్స్. అదే 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ డీసీసీ కూడా 11th ఇయర్. సో 25 ఇయర్స్ ప్రెసిడెంట్గానే కొనసాగగలిగినాను పార్టీకి. ఎక్కడ కూడా వాస్తవం చెప్పాలంటే మాకు ప్రెజర్లు వచ్చినాయి, గొడవలు అయినాయి, ఎన్నో కేసులు పెట్టారు మా మీద. భగవంతుని దయ వలన నా మైండ్ సెట్ అటెన్షన్ డైవర్ట్ కానివ్వలేదు, ఇలా ఉండగలిగినాం. నమ్ముకున్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది పార్టీలో అనే ఒక నమ్మకం నాకు కూడా స్థాయిలో పోతుంది అనుకున్నా. కానీ అది దాటక ముందుకే నేను మళ్ళా రికవరీ కాగలిగినానంటే నాకు చాలామంది ఉదాహరణకు తీసుకుంటుంటున్నాను. రాజేందర్ చూడు పార్టీ పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలా న్యాయం జరిగింది అని చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా మేము ఇది కాగలుగుతున్నామంటే సంతోషంగా ఉంటుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.